చైనా ఇండియాతో శాంతి చర్చలు కోరుకుంటుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. సడన్‌గా చైనాకు భారతదేశం మీద ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది అన్న విషయానికి వచ్చినట్లయితే, మనం యాక్చువల్‌గా ఈ చైనాకు, ఇండియాకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 1962 నుంచి మాట్లాడుకోవాలి. 1962లో ఏం జరిగింది? మనకు చైనాకు ఎందుకు అసలు గొడవ జరుగుతున్న పూర్తి విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీరే డిసైడ్ చేయండి. చైనా మనతో నిజంగానే శాంతి చర్చలు కోరుకుంటుందా? చైనాకు మన మీద నిజంగానే ప్రేమ ఉందా అన్న విషయాన్ని. సో 1962 అక్టోబర్ 20వ తేదీన -40 డిగ్రీల చలిలో అరుణాచల్ ప్రదేశ్లో సడన్‌గా చైనా సైనికులు బార్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి రావడం జరిగింది. అప్పుడు అక్కడ జరుగుతున్న ఆ యుద్ధంలో దాదాపుగా ఇండియాలో 1387 మంది సైనికులు వీర మరణం పొందడం అయితే జరిగింది. చాలా మంది చైనా సైనికులను కూడా మట్టుపెట్టడం అయితే జరిగింది. కాకపోయినట్లయితే చైనా ఈ సంఖ్యను అధికారికంగా చెప్పలేదు అప్పుడు. తర్వాత అంటే చైనాకు, ఇండియాకు 1962లో యుద్ధం జరిగిన తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ని గీయడం అయితే జరిగింది. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ని ఎవ్వరు కూడా క్రాస్ చేయకూడదు అనే ఒక ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో. తర్వాత 2020 జూన్ 15వ తేదీన ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ని దాటి చైనా సైనికులు కొంతమంది ఇండియాలోకి రావడం అయితే జరిగింది. సో ఇండియాలోకి వచ్చేసి టెంట్లు అవి వేసుకొని మొత్తం అంతా వెళ్తూ ఉన్నారు. ఇది గమనించిన భారత సైనికులు ఈ టెంట్ మొత్తం అన్ని కూడా పీకేయాలనేసి చెప్పడం జరిగింది. దీనికి చైనా సైనికులతో ఒప్పుకోలేదు. సో మాట పెరిగింది. కర్రలతో, రాడ్లతో, కత్తులతో ఒకరిపైన ఒకరు దాడి చేయడం అయితే జరిగింది. సో ఈ దాడి దాదాపుగా భారతదేశ సైనికులు 20 మంది చనిపోవడం అయితే జరిగింది. చైనా సైనికులను కూడా చాలా మందిని భారత సైనికులు మట్టు పెట్టడం కూడా, ఈ గొడవలో కూడా చాలా మంది మట్టు పెట్టడం అయితే జరిగింది. సో దీని తర్వాత ఇలా 1962లో ఒకసారి, 2020లో ఒకసారి జరిగిన తర్వాత ఇప్పుడు 2025లో చైనా భారత్తో శాంతి చర్చలు కోరుకుంటుంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ చైనా ఈ డేప్సాంగ్, డోమ్ చోక్ అని 2 ఏరియాలను టార్గెట్ అయితే చేసింది. సో ఇదేంటి అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్లో ఈ మొత్తం అంతా ఈ బార్డర్స్ అయితే ఉంటాయి. ఈ డేప్సాంగ్, డోమ్ చోక్ అని ఈ 2 ఏదైతే ఏరియాలు అయితే ఉన్నాయో ఈ 2 ఏరియాలను మాత్రమే సో టార్గెట్ చేస్తూ చైనా అయితే వస్తూ ఉంది. సో ఎందుకు ఈ 2 ఏరియాలని టార్గెట్ చేస్తూ ఉందంటే, ఇండియాలో ఈ డేప్సాంగ్, డేమ్ చోక్ అని 2 ఏరియాలు ఒక మంచి హాట్ స్పాట్లుగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి దాదాపుగా 16,000 అడుగుల ఎత్తులు అయితే ఉంటాయి. సో ఈ పర్వతాలని కనుక ఎక్కినట్లయితే దాదాపుగా ఈ చైనా, అలాగే ఈ సరిహద్దు లైన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా కనిపిస్తాయి. ఎవరైనా మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నా కూడా మనమైతే సన్నద్ధమయ్యే అవకాశం అయితే ఉంది ఈ పర్వతాలను ఎక్కి చూసినప్పుడు. సో ఈ డేప్సాంగ్, డోమ్ చోక్ అనే 2 పర్వతాలు కూడా మన ఇండియాలో అనేది ఉన్నాయి. సో 2 కూడా మనవే అనేసి మనమైతే చెప్తున్నాం, కాదు మావే అని వాళ్ళే చెప్తున్నాం. సో దీనికోసమే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ గీయడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఈ ఏరియాలకు సంబంధించి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా డేప్సాంగ్, డేమ్ చోక్ అనే 2 ఏరియాల బార్డర్లలో చైనా తమ సైనికులకు నివాసాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. అలాగే బంకర్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణాలను అయితే ఆపలేదు. సో ఇండియా మాత్రం ఈ నిర్మాణాలను ఆపాలి. ఈ డేమ్ చోక్, డోమ్సాంగ్ ఈ ఏరియాలో, డేమ్సాంగ్, డేమ్ చోక్ ఈ 2 ఏరియాలు ఏవైతే ఉన్నాయో సో 2 ఏరియాలు చైనాకు అప్పగించాలి అని చెప్పినా కూడా సో భారతదేశం వెళ్ళలేదు. మొత్తానికి ఇలా అయితే కూడా జరుగుతుంది. సో ఈ మొత్తం అంతా కూడా చైనా ఈ డేప్సాంగ్, డోమ్ చోక్లలో ఈ స్థావరాలను ఏర్పరచుకుని బంకర్ని ఏర్పాటు చేస్తూ ఉంది సైనికులకి. మరి అరుణాచల్ ప్రదేశ్లో కూడా సైనిక స్థావరాలని ఏర్పాటు చేయడానికి ఇండియాతో కూడా ఒప్పందం అయితే చేసుకుంది. మొత్తానికి ఈ కట్టడాలను అయితే ఆపలేదు. ఇండియా మాత్రం ఈ కట్టడాలను ఆపాలనేది కోరుకునింది. సో ఇప్పుడు ఈ శాంతి చర్చలకు చైనా అయితే ముందుకు వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఈ డేప్సాంగ్, డోమ్ చోక్ ఏరియాలకు సంబంధించి ఇంకా అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికి చైనా శాంతి కోరుకుంటుంది అని చెప్తూ ఉన్నా కూడా ఈ 2 ఏరియాలు, ఈ 2 హాట్స్పాట్లకు సంబంధించి ఇంకైతే క్లారిటీ రాలేదు. సో ఈ 2 ఏరియాలకు సంబంధించి చైనా ఏమంటుంది? చైనా ఇండియాకి వదిలేస్తుందా, లేకపోతే మాకు కావాలంటుందా ఏంటి అన్న విషయాలను మనకు న్యూస్ రాగా నేనైతే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ 2 హాట్స్పాట్లు మెయిన్గా చైనా కావాల్సింది. 2 హాట్స్పాట్ల కోసం చైనా అయితే ఇప్పటికీ వెంపలాడుతుంది. సో ఈ 2 హాట్స్పాట్ దక్కించుకోవడానికి నాకు తెలిసి ఈ శాంతి చర్చలు జరిగిపోతుంది. శాంతి చర్చలు జరిపేసి ఈ 2 ఏళ్ళు మాకు ఇచ్చేస్తే మీకు ఏదైనా ఇస్తామని ఆఫర్ చేస్తుందా ఏంటి అన్న పూర్తి విషయంలో ఇంకా
ఇంకా వీడియోలోకి తగలేసి ఒకసారి వచ్చిన తర్వాత నేనైతే మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఈ శాంతి చర్చలో భాగంగా చైనాకి ఇండియా దాదాపుగా $100 బిలియన్ బిజినెస్ అయితే ఒప్పందం అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ డేమ్చోకు డేప్సాంగ్ అనే ఏరియాలలో దాదాపుగా 5,000 అడుగుల ఎత్తులో మన సైనికులు -డిగ్రీల చలిలో మన కోసం అయితే కాపు కాసుకొని ఉన్నారు. సో వాళ్ళు అలా ఉండడం వల్లే మనమైతే ఇలా అయితే ఉన్నాము. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళ భద్రతే మనకు ముఖ్యం కాబట్టి సో ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, చైనాకు ఇండియాకి ఏం ఒప్పందం జరగబోతుంది ఫైనల్గా నా పూర్తి విషయాలను రాగానే మన ఛానల్ అనేది వీడియోస్ అప్డేట్ చేస్తాను. సో వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు దీని గురించి ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక లేటెస్ట్ వీడియో మరొక మంచి టాపిక్ అనేది మేము ముందుకు చేస్తాను. థ్యాంక్ యూ.